గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అన్సీన్ జస్ట్ ఈ బిర్యానీ టాస్క్ అయిపోయిన కొద్దిసేపు థర్డ్ టాస్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఏంటంటే ఒక పోల్ కి ఐరన్ పోల్ హోల్డ్ చేసుకుని ఉండాలి 15 మినిట్స్ వరకు. ఆ పోల్ కి ఎడ్జ్ లో పైన బెలూన్ కట్టేసి ఉంటది. ఆ బెలూన్ కి ఫ్రంట్ సైడ్ ఏమో ఈ పిన్ ఒకటి ఉంటది. సో మీరు కనుక వదిలేస్తే గివ్ అప్ ఇచ్చేస్తే ఆ బెలూన్ ని వెళ్ళి ఆ పిన్ కి తగిలి పాప్ అవుతుంది. సో మీరు పట్టుకొనే ఉండాలి ఆ పోల్ని ఎక్కువ సేపు. సో ఇటువైపు వచ్చేసి నబీల్, ఇటువైపు వచ్చేసి పృథ్వీ వస్తాడనమాట. వస్తే ఫస్ట్ నిఖిల్ అనుకుంటారు, దాని మంది తర్వాత పృథ్వీని పంపిస్తారనమాట. 15 మినిట్స్ టైం పీరియడ్ అన్నారు. ఓకేలే 15 మినిట్స్ అనుకున్నారు. సరే స్టార్ట్ అవుతుంది గేమ్. సంచాలకుగా ఎవరిని పట్టాలి, వాళ్ళు వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు. ఈ టీంలో సీత అని, ఈ టీంలో సోనియా, వీళ్ళంతా నిఖిల్ వెళ్ళమంటారు కూసేపు. అంతా అయిన తర్వాత మణికంఠ అని నిఖిల్ డిసైడ్ చేస్తాడు. సో మణికంఠ ఆ, కూడా వెళ్ళడానికి విల్లింగ్గానే ఉంటాడు కాబట్టి మనకంటే ఒప్పుకుంటారు. ఆ తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. అసలు సూపర్ ఆడాడు నబీల్ అయితే. ఏంటంటే అంత టైం పట్టుకొని గివ్ అప్ ఇస్తే ఎలా ఉంటుందో అసలు. ఈక్వల్ కాంపిటీషన్. గెలవడం అంటే ఎప్పుడో నబీల్ వదిలేసి పృథ్వీ చాలాసేపు పట్టుకుంటే అది గెలవడం అంటారు. కానీ ఇక్కడ నబీల్ వదిలేసిన కూసేపటికే పృథ్వీ వదిలేశాడు. అంటే నబీల్ గివ్ అప్ చేస్తే ఇంక పృథ్వీ గెలిచినట్టే. సో అప్పటికి ఒక 2 అవర్స్ పట్టుకున్నారంటే ఆలోచించండి నబీల్ ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడో. అప్పటికి పాపం ముందు చాలా టాస్క్‌లో పార్టిసిపేట్ చేసున్నాడు అప్పుడే. పైగా ఫుల్‌గా తినేసున్నాడు బిర్యానీ అవి ఇవి. సరే అది వదిలేస్తే బిగ్ బాస్ మామూలోడు కాదు. ఫస్ట్ 2 హ్యాండ్స్‌తో పట్టుకోవాలని చెప్తాడు. ఆ తర్వాత ఆ తర్వాత ఇది ఇలా వర్కౌట్ అయ్యేలా లేదు. ఇద్దరు మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు అని చెప్పి 1 హ్యాండ్‌కి మారుస్తాడు. ఆ 1 హ్యాండ్‌కి మార్చే టైంలో ఇంక అప్పుడు కొంచెం అప్పుడు ఫీల్ అవ్వడం మొదలుపెడతారు ఒక్కొక్కళ్ళు. పృథ్వీ అయితే లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటాడు. నబీల్ ఫేసే కొంచెం షేక్ అవుతున్నట్టుగా, అంటే ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తది. బిగ్ బాస్ కూడా ఇక్కడ కొన్ని ఫన్ టాస్క్‌లు అయితే చేస్తాడనమాట. బజ్జీ ఎలా చేస్తారో మీకు తెలుసా? రెసిపీ చెప్పండి అంటూ నబీల్‌ని అడుగుతాడు. అండ్ బిర్యానీ ఎలా ఉంది? ఇందాక మీరు తిరిగింది అంటే నబీల్ అంటాడు, పృథ్వీ కూడా తిన్నారు అక్కడ కూడా అడగండి. అంటే క్వెషన్స్ అన్నీ అడుగుతా ఉంటే ఆన్సర్ చేయాలి గదా! పృథ్వీని కూడా ఇంకా అడుగుతారన్నమాట. పృథ్వీ నువ్వేదైనా ఒక పాట పాడు అని చెప్తే పాట పాడతాడు. ఈ పాట ఎవరికి డెడికేట్ చేస్తావంటే విష్ణుప్రియకి అని చెప్తాడు. ఈ పృథ్వీకి ఎక్కడ స్టోర్ అయ్యాలో బాగా తెలుసు. ఎందుకంటే బిగ్ బాసే పెడుతున్నాడు వాళ్ళిద్దరికి. సరే అదయిపోయిన తర్వాత యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ టీమ్ మెంబర్స్ అందరిని టీవీ ఏరియాలో కూర్చోబెడతాడు. టీవీ ఏరియాలో కూర్చోబెట్టి వాళ్ళు చూసే విధంగా చేస్తాడు. వీళ్ళు ఇది యాక్టివిటీ రూమ్‌లో లాగా. కానీ సగం గేమ్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటారని చెప్పి లోపలికి పిలుస్తాడనమాట. ఈ హ్యాండ్ మార్చేటప్పుడు. 1 హ్యాండే అంటారు కదా! 15 మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉంటారు ఇద్దరు. సో దీన్ని కంటిన్యూ చేసే టైంకి అందరిని లోపలికి రమ్మని ఎంకరేజ్ చేయమని అంటాడు కదా! అప్పుడు అందరూ వస్తారు. పృథ్వీ లోపల ఇక్కడ పాట పాడగానే ఇక్కడ విష్ణుప్రియ బయట గెంతులేస్తా, గెంతులేస్తా ఉంటది. అండ్ బిగ్ బాస్ అడుగుతాడనమాట. నీకు సోనియా అండ్ విష్ణులో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే పృథ్వీ అంటాడు. సోనియానే అన్నట్టుగా చెప్తాడనమాట. మరి అక్క కాబట్టి చెప్పకపోతే ఎదురు తంతది కాబట్టి చెప్పాలి. ఆఖరికి అంత టఫ్ ఫైట్ ఇచ్చిన నబీల్ పాపం. అంటే ఇటువైపు ఏంటంటే ఆల్రెడీ అన్ని గేమ్‌లు ఆడున్నాడు. ఆల్రెడీ అలసిపోయి ఉన్నాడు గదా! కొంచెం షేక్ అవుతా ఉంటాడు. ఇటువైపు మణికంఠని బిగ్ బాస్ అడుగుతారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నావు మణికంఠ అంటే సార్ నేను ఇటువైపు పృథ్వీలో అసలు చలనమే లేదు. ఇటువైపు నబీల్ కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి నబీల్ ఓడిపోవచ్చు అని చెప్తాడు. మళ్ళీ వెంటనే మాట మాట మార్చడం అంటే దానికి ఎక్స్‌టెండ్‌గా చేస్తూ నబీల్ ఆల్రెడీ 3 గేమ్‌లు ఆడాడు గదా! పొద్దున్నుంచి ఇది థర్డ్ గేమ్ గదా! సో, ఆ ప్రెషర్ గూడా ఉంటది అంటే బిగ్ బాస్ ఒక మాట అంటాడు. "నువ్వు మాట మార్చకు, చెప్పేది స్ట్రెయిట్‌గా చెప్పు" అన్నట్టుగా. అంటే దానికి కూడా ఒక అది కూడా మనసులో పడేసుకుంటాడు మణికంఠ. ఇక ఈ నబీల్ అనమాట గివ్ అప్ ఇచ్చేస్తాడు. ఇంక లాభం లేదు అని చెప్పి అందరికి సారీ చెప్తాడు. సారీ గాయ్స్ అని వాళ్ళ టీం వాళ్ళకి. వాళ్ళందరూ బాగా అర్థం చేసుకుంటారు. నువ్వు అని చీరప్ చేస్తారు. నువ్వు హీరో అది ఇదని. తర్వాత వెంటనే గివ్ అప్ చేసేసాక పృథ్వీని, నిఖిల్ అందరూ వచ్చి హగ్ చేసుకుంటారు. నిఖిల్ నబీల్‌ని పొగుడుతాడు. ఇక్కడ చూడాలి, గమనించాలి మనం. పొగిడి బాగా ఆడావురా అసలు నీ ఫేస్‌లో సూపర్ అసల. అంత టఫ్ ఇచ్చావు అది ఇదని మాట్లాడతాడు. ఇంతలోకి ఈ మణికంఠ బిగ్ బాస్ అన్నాడు కదా! ఆ టాపిక్‌ని వదలరు. ఇక పృథ్వీ దగ్గరికి, ఆళ్ళ దగ్గరికెళ్ళి మీటింగ్ పెడతారు. అరేయ్! ఫస్ట్ నిఖిల్ దగ్గరికెళ్తే, "అరేయ్! ఎందుకు ఇలా అన్నాడు బిగ్ బాస్? నేనెక్కడ మాట మార్చాను?" ఏంటంటే, "అరే! ఆయన పొద్దున్నుంచి జోకులేస్తున్నాడు కదా! ఆయన మూడ్ వేరే ఉంది కదా! ఆ విధంగా అన్నాడు. నువ్వెందుకు చిన్నదానికి అంత ఫీల్ అవుతావు? అంత అతిగా ఆలోచించకని" చెప్తాడు. అంతటితో ఆగడు మన బాసు. ఇటువైపు నిఖిల్ పాపం నబీల్‌ని బాగా పొగుడుతాడు. ఎందుకంటే ఇక్కడ 2 డేస్ నుంచి నాతో నిఖిల్ మాట్లాడట్లేదు. ఎప్పుడైతే నేను సోనియాని నామినేట్ చేశానో నబీల్ అంటాడు గుర్తుందా?
సో నిఖిల్ వచ్చేసి నబీల్ పాపం మసాజ్ చేస్తా ఉంటాడు ఒక సైడ్. బాగా ఆడేవరా, టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు అని బాగా చీరప్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు వచ్చేసి విష్ణుప్రియ సోది మొహంది అసలు. ఎవరిని ఎప్పుడు ఏ టైంలో ఇది చేయాలో కూడా తెలియదు. ఇంకేముంది, పృథ్వీ తన పేరు చెప్పాడు కదా అన్నట్టు కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు వెళ్ళి పృథ్వీ చుట్టే తిరుగుతుంది. పృథ్వీ సేవలు చేస్తా ఉంటది. ఇటువైపు వీళ్ళ టీం వాళ్ళకి మండిపోద్ది. వీళ్ళ టీం వాళ్ళకి అక్కడ ప్రాసెస్ అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరిని తీసేయాలి, మనన్నే తీసేయమంటారు, ఓడిపోయిన టీం మందే కాబట్టి. సో ఎవరిని తీసేయాలని ఆలోచనలో పడతారు. ఏమేమో ఈ పనిలో ఉంటుంది. విష్ణుప్రియ ఏదని అందరూ ఎత్తుకుంటా ఉంటే ఆమె అక్కడ ఉంటది. ఇంకా సీత వచ్చేసి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అక్కడ బాగా అర్థమవుతుంది, నువ్వు రా రా అని అరిచి తీసుకెళ్తా ఉంటుంది. ఏంటి నేను మన టీంకి సపోర్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోరేంటి అంటే నువ్వు అక్కడ నువ్వు ఏంటి గేమ్ జరిగేటప్పుడు కూడా అరిచావు కదా, అరుపులను బట్టే చెప్పొచ్చు నువ్వు ఎవరిని. పృథ్వీ గురించి అరుస్తా ఉంటది, ఎవరిని సపోర్ట్ చేసావు, నబీల్ గారు అరవకుండా. సో గేమ్ అయిపోయాక మసాజ్ కూడా పృథ్వీటే చేస్తుంది. పాపం నబీల్ అంత కష్టపడి ఉన్నాడు, అంత ఫైట్ ఇచ్చాడు చేయకుండా. సో ఇంకా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ బేస్ మీద వీళ్ళ గ్రూప్ లో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది కొన్ని రోజుల్లో అర్థమైపోతుంది. ఇటువైపు సోనియా వీళ్ళ టీం నుంచొని ఉంటారు, మరికంటే దాన్ని పొగుడుతారు. అది కూడా తప్పైపోయింది ఇక్కడ. దానికి ఫుల్ హెడేక్ క్లాస్ పీకుతాడు. ఏమంటారంటే, "అరే నువ్వు ఇవాళ చాలా బాగున్నావురా, ఎప్పుడు డిఫెన్స్ మోడ్ లో ఉండి ఏదో ఒకటి చేస్తా ఉంటావు" అన్నట్టుగా. అంటే ఇటువైపు వచ్చి మరికంట అవును, నాకు ఈ గేమ్ వచ్చి మంచి పని అయింది. ఇందాక బిగ్ బాస్ తప్పు పట్టాడు కదా, అతి తెలివిగా ఆలోచించి ఇప్పుడు చూడు పెద్ద షోకి పెద్ద బిస్కెట్లు వేస్తా ఉంటాడు. నేను కొంచెం అప్పుడప్పుడు అగ్రెసివ్ అవుతాను రా, నేను అంతే సప్పని కోపం వస్తుంది, సప్పని మళ్ళీ డౌన్ అయిపోతాను. ఐ ఇక్కడ ఏదో అంటాడబ్బా అసలు, దానికి మైండ్ పోయి అందరు చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. ఇంతలోకి నా మైండ్లో కనుక రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాన్ని బట్టే నేను వింటూ ఉంటాను, ఒక్కోసారి ఫ్లిప్ కూడా చేస్తాను, అందుకే మా ఆవిడ తిడతది అని చెప్పాడు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్ షో రన్నర్. అంటే ఫ్లిప్పింగ్ నేచర్ ఆయనకి ఆ ఫస్ట్ నుంచి ఉంది, అందుకే వైఫ్కి ఇది పడట్లేదు, అది విషయం. మరి ఇలా మెంటాలిటీ ఉంటే కష్టం కదా. ఒక పర్సనల్లో ఇన్ని పర్సనాలిటీస్ ఉంటే ఏ వైఫ్ మాత్రం ఏంటి ఇంట్లో ఉండొచ్చు, కానీ అది బయట వాళ్ళ వరకు చూపిస్తే ఓకే. ఇంట్లో కూడా బ్రెయిన్ ఆన్ చేసుకొని అలా ఫ్లిప్పింగ్ నేచర్ పెట్టుకుంటే ఏ వైఫ్ ఊరుకుంటది. సో మరి ఏమో వాళ్ళ మధ్యలో మనకేం గొడవలు ఉంటే మనకు తెలియదు, కానీ ఇక్కడైతే చెప్తాడు మా వైఫ్ కూడా తిడతా ఉంటది అని చెప్పాడు. అందరూ నవ్వుకుంటా ఉంటారు. పృథ్వీని అడుగుతారనమాట ఇటోళ్ళు, ప్రయాణికులంతా, అసలు నీ ఫేస్ లో ఎక్స్ప్రెషనే కనిపించలేదు మాకు, ఎంత బాగా ఆడవు తెలుసా, నీకు అసలు అదేం అనిపించలేదు చీమ కుట్టినట్టు కూడా అంటే. పృథ్వీ అంటుంది, నాకు అనిపించింది కానీ మరీ వదిలేసేయాలి అన్నంత ఎఫెక్ట్ అయితే ఇంకా రాలా, కొంచెంసేపు ఉంటే వచ్చేదేమో అన్నట్టు పృథ్వీ అంటాడు. ఆ తర్వాత ఇక్కడ అసలైన ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది, ఏంటంటే బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడనమాట. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ టీంలోంచి ఒకళ్ళు తీసేయాలి అన్నట్టు చెప్పినట్టు చూపిస్తారు. అసలు కాంతారా టీం నుంచి వీళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటారంటే తెలిసిందే కదా, నబీల్ అని చెప్తారు. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరు ఉంటారు, నబీల్ తప్ప. సో ఇటువైపు ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆదిత్యని చూస్ చేసుకుంటారు, ఆదిత్యని గివప్ ఇవ్వాలని ముందుగానే పెట్టుకొని ఉంటారు. కానీ బిగ్ బాస్ ఇక్కడ ప్లేట్ అటు ఇటు దొర్లిచ్చి దొర్లిచ్చి మార్చుతాడు కాబట్టి అట్లా మార్చాడు ఈసారి. సో చూడాలి ఆ కాన్సిక్వెన్సెస్తో. వాళ్ళ గ్రూప్లో ఇంకెవరున్నారు, పృథ్వీ, ఆదిత్య ఒక్కళ్ళే ఉన్నారు కాంతారా టీంలో. సో మిగతా వాళ్ళంతా ఇంకా టఫ్ ఫైట్ ఇచ్చి నిఖిల్ పృథ్వీ మీద పోరాడాలి. ఎందుకంటే నబీల్ వెళ్ళిపోయాడు, నబీల్ ఆడటానికి వీల్లేదు. సో దట్స్ ఆల్ గాయస్, మళ్ళీ ఓటింగ్ రిజల్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.